హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి కదా. ప్రజెంట్ మనకి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయితే మీకు వితిన్ 10 డేస్లోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. అయితే వీడియో చూసిన వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు ఏ జిల్లా నుంచి ఒక కోర్టు జాబ్స్ గురించి ఎదురు చూస్తున్నారు డెఫినెట్గా లైక్ చేసి కింద కామెంట్లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. మీ జిల్లాకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ముందుగా అప్డేట్ అనేది ఇస్తాను. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి జాబ్స్కి ఇప్పుడే అప్లై చేయండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లేస్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో, ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మనము పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ విధానంలో మాత్రమే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏదైతే బాక్స్ ఉందో, ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ ప్లేస్లో ఏంటి అంటే మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, అది దీని మీద అతికించాలి. ఈ బాక్స్ ప్లేస్లో అతికించిన తర్వాత దాని మీద మీరు గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ అనేది కంపల్సరీగా చేయించాలన్నమాట. సో గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరంటే మనకి గ్రీన్ ఇంక్తో సైన్ పెట్టేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, స్కూల్ హెచ్ఎంస్ అవ్వచ్చు, అలా ఉంటారు కదా, వాళ్ళతోటి మీరు ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ అంటే వాళ్ళ సైన్ అనేది పెట్టించాలన్నమాట. ఫోటోగ్రాఫ్ మీద సగము అండ్ అప్లికేషన్ ఫామ్ మీద సగం వచ్చేలాగా పెట్టించండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది రాయాలి క్యాపిటల్ లెటర్లో. అంటే క్యాపిటల్ లెటర్ అంటే మీకు తెలుసు కదా, పెద్ద లెటర్స్లో మీరు ఇక్కడ ఫుల్ నేమ్ అనేది రాయాలి. తర్వాత ఫాదర్స్ నేమ్ కానీ, లేదంటే మ్యారీడ్ ఉమెన్ అయితే మీ హస్బెండ్ నేమ్ అనేది రాసేసండి. తర్వాత ఏంటి అంటే July 1, 2025 వరకు మీకు ఏజ్ అనేది ఎంతనో మెన్షన్ చేయాలి. అలాగే మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా పక్కన రాయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. సో ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్ ఏంటి, మీ అడ్రస్ డీటెయిల్స్ అనేవి రాయాలి. తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి అది కూడా రాయాలి. సో తర్వాత మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, మీరు మీ క్యాస్ట్ ఏంటి. సో మీరు బీసీ అయితే బీసీలో సబ్ క్యాస్ట్ ఉంటాయి కదా, బీసీబీ, బీసీసీ అని. మేము బీసీబీ కాబట్టి ఇక్కడ బీసీబీ. సో ఏదైతే అది ఇక్కడ మీరు రాసేసేయాలి. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్. సో మీకు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి సంబంధించి మన డిస్ట్రిక్ట్కి సంబంధించి తీసుకుంటాం కదా, సో ఒకవేళ మీ దగ్గర ఉంటే ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ అనేది రాయాలి. ఒకవేళ లేకుంటే మాత్రం నో అని చెప్పేసి రాసేస్తే సరిపోతుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఇంటర్ అయితే ఇంటర్, 10th అయితే 10th, ఆ విధంగా మీ క్వాలిఫికేషన్ అనేది రాయాలి. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఒకవేళ మీకు ఉంటే రాయండి. అంటే లైక్ పీజీడీసీఏ ఇలా కంప్యూటర్ కోర్సులు అనేది చేసి ఉంటారు కదా, ఏదైనా పర్వాలేదు. టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే రాయండి, లేకుంటే ఇక్కడ ఈ విధంగా అయితే వదిలేసేయండి. తర్వాత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. సో మీకు ప్రీవియస్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి, లేకుంటే అది కూడా నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత లోకల్ ఆర్ నాన్ లోకల్, ఇక్కడ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 11th ఉంది కదా, సో మీరు ఒకవేళ లోకల్ క్యాండిడేట్ అయితే లోకల్ అని చెప్పేసి, సో ఒకవేళ మీరు నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని చెప్పేసి రాయాలి. సో తర్వాత 12th వచ్చేసి, సో మీరు ఏదైతే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో జిరాక్స్ కాపీస్, ప్రతి జిరాక్స్ కాపీస్కి సంబంధించి దానిపైన మీరు మీ సిగ్నేచర్ అనేది పెట్టండి, లేకుంటే గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేయండి. వాటిని మీరు అప్లికేషన్ ఫామ్కి కూడా జత చేయాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత మీరు ఇక్కడ స్టేషన్ అంటే ఏం లేదు, మీ యొక్క ప్లేస్ నేమ్, తర్వాత ఏ రోజు అప్లై చేస్తున్నారో ఆ డేట్, తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది పెట్టేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫిల్ చేయడం అనమాట.
అయితే మరి యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్ ఏంటి అంటే ఆఫీస్ సబార్డినేట్, అంటే అటెండర్ లెవెల్ జాబ్ అనమాట. సో దీనికి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ వచ్చేసరికి జూలై 1, 2025 కల్లా మీకు మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 34 ఇయర్స్ వరకు. జనరల్ క్యాండిడేట్స్ అంటే ఓసీ అభ్యర్థులు ఉంటారు కదా, ఓసీ అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళు 34 ఇయర్స్ వరకు. అండ్ మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మీరు 39 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 44 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అయితే జాబ్స్కి అప్లై చేయడానికి మీ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మినిమం మీరు 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈవెన్ మీరు 10th పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది చదువుంటారో సో వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లోకల్ వాళ్ళే కాదు, నాన్ లోకల్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్లో ఇందాకే చూస్తారు కదా, లోకల్ అలాగే నాన్ లోకల్ అని చెప్పేసి, అక్కడ మీరు నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని చెప్పేసి రాసేస్తే సరిపోతుంది. అయితే మరి అప్లికేషన్ ఫామ్కి ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా అవి, అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైనా ఉంటే అవి కూడా యాడ్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ఎస్ఎస్సి మెమో పెట్టండి సరిపోతుంది. తర్వాత ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టండి, ప్రాబ్లం లేదు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, సో మనకి ఎవరైతే ఇష్యూ చేస్తారో మనకి లోకల్లో తీసుకుంటారో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సరిపోతుంది. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ బోనాఫైడ్స్ ఉంటాయి కదా వాటిని జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేయండి. అలాగే మీకు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటే పెట్టండి జిరాక్స్ కాపీ, లేకుంటే అవసరం లేదు. తర్వాత ఏంటంటే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు సెల్ఫ్ అడ్రస్డ్ రిజిస్టర్డ్ పోస్టల్ కవర్ అనేది తీసుకోండి. అక్కడ దాని మీద మీరు పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి ఉంటుంది. తర్వాత మీరు 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఎక్స్ట్రాగా పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అప్లికేషన్ ఫామ్ అన్ని కూడా ఫిల్ చేసి దాని తర్వాత అవన్నీ కూడా అటాచ్ చేసేసి అప్లికేషన్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ సాలరీ కూడా పర్వాలేదు, మంచి సాలరీ అయితే ఉంటుంది. మనకి గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారమే మీకు సాలరీ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. మరి ఒక జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 23 అక్టోబర్ని అయితే రావడం జరిగింది. మనకి కోర్ట్ ఆఫ్ ది పిఆర్ఎల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ November 13th వరకు అయితే టైం ఉంది. ఆ డేట్లోపు మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు డైరెక్ట్గా అక్కడ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ అనేది చేయొచ్చు, లేదంటే మీరు పోస్ట్లో కూడా అప్లికేషన్ అనేది పంపించవచ్చు అనమాట. సో మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి సో మీరు అప్లికేషన్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో టు ద కోర్ట్ ఆఫ్ ది పిఆర్ఎల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ మహబూబ్ నగర్, ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ అయితే చేసేసండి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా. లేదు మాకు వీలవుతుంది దగ్గరే అనుకుంటే సో డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి కూడా అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేయచ్చు. కాంట్రాక్చువల్ బేసిస్ అయినా కూడా నెగ్లెక్ట్ అయితే చేయదు. ఎందుకు అంటే సో మీకు ప్రీవియస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్లో మీరు చూసే ఉంటారు, పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్లో కాంట్రాక్చువల్గా ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళకి వెయిటేజ్ అనేది దొరుకుతుంది. పర్మనెంట్ జాబ్స్ పొందడంలో కొంచెం మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా యూటిలైజ్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించి మీకు అప్లికేషన్ ఫామ్, అఫీషియల్ వెబ్సైట్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. అలాగే మీ డిస్ట్రిక్ట్ని కూడా కంపల్సరీగా కామెంట్ చేయండి. మీ జిల్లాకి సంబంధించి కూడా నేను జాబ్ అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.